ఆదిలాబాద్ జిల్లాలో ఆక్రమణలకు గురైన చెరువులు కుంటల స్థలాల రికవరీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు టీంగా ఏర్పడి అక్రమ కట్టడాలను గుర్తించి మార్కింగ్ వేస్తున్నారు. దీంతో తమ ఇళ్లను కూల్చివేస్తే పిల్లాపాపలతో నిరాశలవుతామని అంటున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు కాలనీవాసులు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా క్రమక్రమంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పాకింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువును కబ్జా చేసి కొన్ని వందల ఇళ్లను నిర్మించగా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి మార్కింగ్ వేస్తున్నారు. దీంతో ఖానాపూర్, అంబేద్కర్ నగర్ కాలనీల ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంటి ట్యాక్స్ తో పాటు నల్ల, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామని, తమకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఇళ్లను తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి మంచి చేస్తారు అని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని శాపనార్థాలు పెట్టారు. అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో సైతం అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు దూకుడు పెంచారు. ఇటీవలే చెరువులో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయగా మరికొన్ని ఇండ్లకు మార్కింగ్ వేసి కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడ కూడా అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకొని ఆర్ధనాదాలు పెడుతున్నారు. చావనైనా చస్తాము కానీ ఇళ్లను మాత్రం కూల్చివేయనివ్వమని తెగేసి చెప్తున్నారు. కాంగ్రెస్ కండువాతో నాయకులు తమ వార్డుల్లో కనిపిస్తే వారికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఈ ఖానాపూర్ ఏరియాలో దగ్గర 114 ఎకరాల FTL బౌండరీలో సబ్మర్జెన్స్ ఏరియా ఉన్నది. ఇప్పుడు చూస్తే అంత లేదు. ఇటు కొంచెము మన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసేసారు. ఆ ఎంక్రోచ్మెంట్ ఎన్ని ఇల్లు అయినాయో ప్రతి ఇల్లుకు సర్వే చేస్తున్నాం. వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళ కరెంట్ బిల్లు అన్నీ తీసుకుంటున్నాం. దీనికి క్యాచ్మెంట్ ఏరియా దగ్గర 4.8 స్క్వేర్ కిలోమీటర్. ఇది కుమ్మరికుంట నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తము MTV ఖానాపూర్లోనే వస్తుంది. ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ SPT అంటే సివరేజ్ ట్రీట్ ప్లాంట్ అనేసి ఒకటి వచ్చింది మనకు. అది ఆ బ్రిడ్జ్ దగ్గర పెడతారు. అంటే ఆ వచ్చే సివరేజ్ వాటర్ ఉంటుంది చూడు, డ్రైనేజ్ వాటర్ను ట్రీట్మెంట్ చేసేసి చెరువులో వేస్తారు. కొన్ని రోజుల తర్వాత చెరువు కూడా ప్యూరిఫై అయిపోతుంది. దానికోసమే కలెక్టర్ సాబు ఒక 4 టీంలు ఫామ్ చేసేసి ప్రతి టీంకు ఇన్ని హౌజెస్ అనేసి పెట్టి సర్వే చేసేసి మొత్తం కలెక్టర్కు మేము రిపోర్ట్ ఇస్తాం. రిపోర్ట్ ఇచ్చినాక కలెక్టర్ డిసిషన్ తీసుకుంటాం. ప్రత్యామ్నాయం ఇవ్వకుండా ఎట్లా చేస్తారు? కంపల్సరీ ప్రత్యామ్నాయం ఉంటుంది. వీళ్ళకి ఏదో ఒకటి దారి చూపిస్తారు కలెక్టర్ సాబ్. గవర్నమెంట్ చూపించకుండా అంత ఇది కాదు. వాళ్ళు గవర్నమెంట్ చూస్తారు, ప్రత్యామ్నాయం ఇస్తారు, ఎక్కడో చూపిస్తారు కదా. ఉపాధి చూపించకుండా చేయలేరు అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి? రామచంద్ర రెడ్డి చెప్తానే వేసుకున్నాం మేము. అన్ని అట్లా ఇట్లా వేసుకోలే ఇండ్లని. ఇప్పుడు ఇల్లు అంటే ఎట్లా తీస్తాం మేము? తెలాల కాంగ్రెస్ కూడా, ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ కదా. అదే మరి ఇంతకు ముందు కారు గుర్తు వచ్చినప్పుడు మాకు తీయలే, ఎందుకు తీయలే? మరి ఇది వరకు దాకా ఇన్నేళ్ళ సంది వాళ్ళు ముంగడికి రాలే. ఇప్పుడు నువ్వు వచ్చా కదా 300 కాదు 3 దేశాలు పెడుతున్నావు. నువ్వు 6 క్యారెట్లు అన్న క్యారెట్ ఇదే క్యారెట్ మాకు చూపించాడు. ఏడు ఉండమంటావు మమ్మల్ని రోడ్ల మీద పిల్లలను పట్టుకొని నీ ఇంటికాడ వచ్చి ఉండమంటావా? మరి చూపి మాకు చూపించిన ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు నాకు పెళ్ళి అయిన నుంచి నాకు పెద్ద కొడుకు పుట్టిన నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. వచ్చి ఇక్కడ ఇండ్లు వేసుకున్నాం, జాగలేక ఇక్కడ ఇండ్లు వేసుకున్నాం. వేసుకుంటే ఇక వీళ్ళు కౌన్సిలర్ వచ్చిండ్రు సార్, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి రోడ్లు వేసి ఇచ్చిండ్రు, నాలీలు వేసిండ్రు. ఇందిరమ్మ పథకం కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్ గెలిపిస్తే సార్ ఇందిరమ్మ పథకం ఇండ్లు తెచ్చిండు సార్. రామచంద్ర రెడ్డి సాబు ఉండే, రామచంద్ర రెడ్డి సాబు సర్వే చేసినాక నేను ఇండ్లు ఇస్తానన్నాడు సార్. సర్వే చేసిండు సార్. సర్వే చేయించి రామచంద్ర రెడ్డి సాబు కూదు వచ్చి నిలబడి నేను ఇండ్లు ఇస్తా, ఇగో ఇంట్లో ఇస్తా, నేను కట్టుకొని మిమ్మల్ని ఓళ్ళు తీసేటోళ్ళు ఎలాంటి సార్ పిల్లగాళ్ళు ఉండాలని గరీబ్ వాళ్ళం ఉన్నామని సార్. నేను కొన్ని పైసలు వేసి ఇక 2 ఇస్తే కొన్ని పైసలు ఇస్తారు. పిల్లగాళ్ళు 5 కొడుకులు ఉన్నానని ఇది మంచిగా కట్టుకొని ఉంటే మేము కట్టుకున్నా సార్, పెట్టుకున్నాం. ఇక అప్పుడేమో మీకు ఏం భయం లేదన్నా సార్. ఇప్పుడేమో చేసుకొని బతుకుతున్నాము. ఇగో ఇప్పుడేమో తీస్తున్నాం సార్. ఇప్పుడు మేము 5 కొడుకులు మేము ఎటు పోదాం సార్? మేము ఏడబోయి ఉందాము. మమ్మల్ని ఎటు కాకుండా చేసి కాంగ్రెస్ పార్టీ వస్తే సార్ 4000 ఓజీపీ వస్తుంది. కొడుకులు పెట్టకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అన్నం దొరుకుతుందని సార్ ఆశపడి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. ఓట్లు వేసిన దానికి ఈ పాపం సార్ మాకు ఇప్పుడు అగ్గరగానే మేము చచ్చిపోయి గతి అయిపోయింది సార్ మమ్మల్ని అందరినీ.
మాకు ఏడ కొనుక్కుందామంటే సార్ ఒక్కొక్క పిల్లడు కొందామంటే ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి సార్. మేము ఏడ కొనుక్కొని బతుకుదాం, మేము ఏడ దాద్దాం సార్. కాంగ్రెస్ పార్టీ మాకు మంచిగా చేస్తుందని మేము మొక్కి దేవునికి అనుకున్నట్టు కనుక్కొని మేము ఓట్లు వేసిన దానికి సార్ ఈ పాపమ్మ మాకు చుట్టుకపోయింది సార్. ఇది గోస మేము ఎటు కాకుండా అయిపోయినాం. ఇవాళ నా పిల్లగాళ్ళు మేము చిన్న మనమరాళ్ళు ఉన్నారు సార్. మేము ఏడబోయిందాం కిరాయి అంటే మేము 2 మందిని కొడుకుల్ని కోడళ్ళని మనమరాల్ని ఓ తీసుకుపోయించుకుంటాం సార్. గింత గోస పెట్టేవాటిని మమ్మల్ని గింత తిప్పల పెట్టేవాటిని మీ రాజకీయ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్. ఇది మేము కావాలని కడుకోలే చేయలే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పటి సంది మేము ఇక్కడ 45 ఏళ్ళ సార్. మేము ఇక్కడ ఉండి 45 సంవత్సరాలు అప్పటి సంది ఉన్నాం సార్. అప్పుడే మీరు ఇవన్నీ చెప్పుకున్న వాడికి కరెంట్ బిల్లు కడుతున్నా సార్, ఇల్లు ట్యాక్స్ కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా. మరి అప్పుడే ఇవన్నీ తీసుకోక మీరు ఇలా గ్యారెంటీ ఉండదు బాబు, మీరు వెళ్ళిపోండి అని అంటే సార్ నేను పిల్లగానం పట్టుకొని ఏడన్నా ఒక పిల్లాడు సగం పిల్లాడు తీసుకొని నేను ఊళ్ళో నా పిల్లగానం పట్టుకొని ఉంటుంటిని. నా కొడుకులు ఇలా అవుతుంది ఎట్లన్నా కానీ కొడుక కరెంట్ బిల్లు ఉన్నది, మనకు నల్ల ట్యాక్స్ ఉన్నది, మనం బతుకుతామని చేసుకుంటే సార్ ఇప్పుడు అగ్గరగానే మా బోరికి అది ఇచ్చిన మేము ఎటు పోతాం? అది దయచేసి మీలే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సాబ్ మీలే దయచేసి మాకు ఏదైనా ఒక తోవదారి చూపించాలా. అగ్గరగానే మేము అందరం చచ్చిపోయినాక ఇప్పుడు ఉన్నోళ్ళందరినీ తీసేసినాక మరి నీకు ఓడేయాలా, నేను ఓటు గెలిపియాలా? నువ్వు ఏడ గెలుస్తావు, నువ్వు ఏడేస్తావు, నువ్వు ఆశల వాడి నువ్వు 4,000 ఇస్తావు అంటే మేము అందరం కలిసి 4,000 ఇస్తాడట మేము బతుకుతామని మేము అందరం కష్టపడి చేసినాం సార్. ఇప్పుడు నువ్వు మమ్మునే తీసేసినాక నువ్వు ఏడ గెలుస్తావు, నువ్వు ఏడ ఉంటావు? నీ కాంగ్రెస్ పార్టీ అంతా గంగల అవుతుంది, నీ కాంగ్రెస్ పార్టీ అంతా పూర బొందల అవుతుంది. నువ్వు సుఖపోయి గంగల పడతావు, నువ్వు మా ఉసురు తలిగి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఉండనే ఉండవు. నువ్వు మేము మా కలకల తలిగిందనుకో పెద్దోళ్ళకి తలగదు. ఇప్పుడు 2 నంబర్ దందా చేసిన వాళ్ళకి 4 ఇళ్ళు ఉన్నాయి సార్. వాళ్ళకు మీకు దండం పెడతాం, వాళ్ళకి 4 ఇళ్ళు ఒక్క ఇంట్లో ఉంటారు, 2 ఇళ్ళు ఊర పెడితే ఒక ఇంట్లో ఉంటారు. మాకు ఉన్నది ఒక్క ఇల్లు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్, లేకపోతే మేము ఉండకపోతుంది. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి గుగ్గుండ పెట్టించి ఇవాళ అగ్గరగానే తీస్తున్నారు కదా. మీ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుంది. నువ్వు సుగర్ రేవంత్ రెడ్డి నువ్వు ఏ కారుకన్నా తలిగి, నువ్వు ఏడన్నా తలిగి, నువ్వు ఏమన్నా నువ్వు నాశనం అయిపోతావు. మా కళ్ళ ముందర మా ఉసురు తలిగి, మా అందరి ఉసురు తలిగి నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు ఉండనే ఉండవు, నువ్వు కళ్ళ కానరావు. నువ్వు మా కళ్ళ ముంగట చచ్చిపోతావు, మమ్మల్ని ఇంత అనవసరం పెడుతున్నావు కదా. మా కళ్ళ ముంగట నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు అందరినీ తీసుకొచ్చి గంగల పెడుతున్నావు. నువ్వు గరీబ్ కాలం మమ్మల్ని బతుకులే నువ్వు తోవ చూపిస్తావని ఆశలు పడ్డాం మేము. అట్లనే వాటికి నిన్ను నాశనం చేస్తుండే. నీది డిపాజిట్ లేకుండా వేరే కాంగ్రెస్ పార్టీని ఉన్నందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళం కలిసి పిల్లల కాడికి వెళ్ళి కొడుక 4,000 ఇస్తాడట, 4,000 ఇస్తే బతుకుతాం మనం అని ఆశలపడి మేము నీకు ఓటేసి గెలిపించిన దానికి ఈ అనవసరం మాకు. మా పిల్లగాళ్ళు మేము అందరం సజ్జడిగా చేసినాం. నీ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరం చేస్తారా మమ్మల్ని? నాశనం చేసి మాకు ఎక్కడ కాకుండా చేసి పారేసిన మిల్లు. నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు వచ్చినవనుకో కాంగ్రెస్ పార్టీ వాడు ఓడన్నా కానీ మా ఆడకట్టుకు మేము ఉన్న జాగ్రత్తకు వచ్చిందంటే తుకుడాలు చేసేస్తామని తుకుడా